గోదావరి పుణ్య స్నానాలు ఆచరించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు యాత్రికుల సౌకర్యార్థం పుష్కరాల రేవులో లాకర్లు ఏర్పాటు చేసినట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బుధవారం స్థానిక పుష్కరాల రేవులో రూఢ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30 లాకర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాల రేవులో భక్తుల స్నానాలు వివిధ కార్యక్రమాల నిర్వహణ కొరకు విచ్చేయడం జరుగుతుందని, వారి సామాన్లు భద్రపరుచుకునేందుకు ఇప్పటివరకు ఎటువంటి సౌకర్యం లేదని, నేటి నుంచి సామాన్లు భద్రపరుచుకునే విధంగా లాకర్స్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరికను ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద జారీ చేయడం జరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. గోదావరి వరద ఉధృతిని గమనించి వినాయక నిమజ్జనానికి కార్యక్రమాన్ని మరొక 2 రోజుల పాటు పొడిగించి నిమజ్జనం చేయాలని నగరంలో వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసిన కమిటీలకు ఎమ్మెల్యే సూచించారు. పుష్కర్ ఘాట్లో మహిళలకు కేటాయించిన స్నానాల గది చాలా అధ్వాన్నంగా ఉందని, దానిని పూర్తి స్థాయిలో ఆధునీకరించి మహిళలు స్నానమానంతరం వస్త్రాలు మార్చుకునే విధంగా అందుబాటులోకి తీసుకురావాలని నగర పాలక సంస్థ అధికారులు ఆదేశించారు. నగరంలో గోదావరి తీరం వెంబడి ఘాట్స్లో ఉన్న చెత్తను తొలగించి మెరుగైన పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని నగర పాలక సంస్థ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నగర పాలక సంస్థ రూఢ అధికారులు పాల్గొన్నారు. రూఢ పరిధిలో ఏదైతే కొన్ని పనులు చేస్తున్నారో దాంట్లో ప్రధానంగా లాకర్ సిస్టమ్, పుష్కరాల రేవులోని భక్తులు ఇక్కడ స్నానం ఆచరించడానికి వచ్చినా లేకపోతే వివిధ కార్యక్రమాల కోసం వచ్చినప్పుడు వారి యొక్క వస్తువులన్నీ పెట్టుకోవడానికి ప్రాపర్ లాకర్ సిస్టమ్ లేకపోవడం గుర్తించి రుడా నుంచి ఆ వర్క్ని పెట్టడం కంప్లీట్ అయ్యింది. దాని రోజున అఫీషియల్గా ఓపెనింగ్ చేసుకొని భక్తులందరి యొక్క అవసరాలు తీర్చడానికి దీన్ని ఉపయోగపడే విధంగా 30 లాకర్స్ని ఈరోజు రెడీ టు యూజ్ స్టేజ్లో తీసుకొచ్చాం. అలాగే పక్కనే రుడా నిధులతోటే విమెన్కి, మహిళలకి చేంజింగ్ రూమ్ ఒకటి కూడా చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియా వారి ద్వారా మాకు తెలిసింది చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉందని చూసాం. బహుశా అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తున్నారని చెప్పి శుభ్రం చేసినట్లు కనబడతా ఉంది. కానీ లోపల మగవారు యూజ్ చేస్తున్నట్లు ఆనవాళ్ళు కనబడతా ఉంది. దాని మీద చర్యలు తీసుకున్నాను కూడా చెప్పడం జరిగింది. అలాగే వినాయక చవితి నిమజ్జనాలు కూడా ఇంకొక 2 days ఎక్స్టెండ్ చేసుకోమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. ఫ్లడ్ లెవెల్ చాలా తీవ్రంగా ఉంది. నిన్ననే 2 పడిపోతే ఒకరు కొట్టుకుపోవడం, ఒకరిని రక్షించడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్లడ్ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని సెకండ్ వార్నింగ్లో గోదావరి దృష్టిలో పెట్టుకొని నిమజ్జనాన్ని కూడా ఒక 2 రోజులు ఎక్స్టెండ్ చేసుకోవాలని నగర ప్రజలు